హలో గాయ్స్. సో ఈరోజు అయితే నేను ఆర్టికల్స్ గురించి చెప్తానండి. సో మ్యాక్సిమం నేను తెలుగులోనే చెప్తాను, ఎందుకంటే నా మెయిన్ మోటో తెలుగు పీపుల్కి రీచ్ అవ్వాలని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం షీ ఈజ్ అ బ్యూటిఫుల్ అని ఎప్పుడు రాయమండి, ఎందుకంటే మీరు ఒక ఆర్టికల్ వాడే ముందు దాని తర్వాత మీకు ఒక నౌన్ ఉండాలి. ఇప్పుడు బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ వస్తుంది, నౌన్ కాదు. కాబట్టి షీ ఈజ్ అ బ్యూటిఫుల్ అనేది మనం రాయలేము. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకున్నట్టయితే హీ గేవ్ మీ అ పీస్ ఆఫ్ అడ్వైస్. ఇక్కడ పీస్ అనేది నౌన్ కదండి. సో నౌన్ వచ్చినప్పుడు దానికి ముందు మనం ఆర్టికల్ వాడచ్చు. సో ఇక్కడ ఏ వాడేది. నెక్స్ట్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. ఇప్పుడు గర్ల్ అనేది ఏంటి, నౌన్ కదండి. సో గర్ల్కి ముందు ఆర్టికల్ మనం వాడచ్చు, కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్ ద పూర్. ద పూర్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద రిచ్. సో ఇక్కడ ఏమవుతుందండి, ఎందుకు ఆర్ అనేది వాడాం. జనరల్గా ఇది చాలామంది అడుగుతారు, మనం పూర్ అనేది పీపుల్ అనుకుంటాం. ఇక్కడ ద పూర్ అంటే అక్కడ ఫుల్ పూర్గా ఉన్న పీపుల్ మొత్తం అందరూ వస్తారండి. కాబట్టి ద పూర్ అన్న ద రిచ్ అన్న అది ఎప్పుడు మనం ప్లూరల్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ద పూర్ ఆర్ అని వస్తుంది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఆర్టికల్ గురించి చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను రెడ్ పెన్తో మెయిన్గా మెన్షన్ చేశాను. ఏంటంటే ద ప్లస్ యాడ్జెక్టివ్ చూసుకున్నట్టయితే హోల్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపులే ద పూర్ అంటే ఒక పీపుల్ కాదండి, పూర్ పీపుల్ మొత్తం అని వస్తుంది. ద రిచ్ అంటే ఒక పీపుల్ కాదండి, రిచ్ పీపుల్ మొత్తం అని వస్తుంది. ద హానెస్ట్ అంటే కూడా ఒక పర్సన్ కాదు, హానెస్ట్గా ఉన్న పీపుల్ అందరూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ప్లూరల్ వర్బ్స్. సో ఇది మాత్రం క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ మనం పొజిషన్ ఆఫ్ ఆర్టికల్ గురించి చూసుకుందాం. ఆర్టికల్ ప్లస్ నౌన్ నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ఆర్టికల్ వాడాలి అంటే దాని తర్వాత నౌన్ ఉండాలి. ఇప్పుడు దిస్ ఈజ్ అ టాయ్ ఉందండి, దీని మీనింగ్ ఏంటి, టాయ్ అనేది నౌన్. కాబట్టి నౌన్కి ముందు మనం ఆర్టికల్ వాడాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అంటే టాయ్ అనేది నౌనే, యాడ్జెక్టివ్ నౌనే, దానికి ముందు కూడా మనం ఆర్టికల్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో ఇవనేవి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్. ఈ కండిషన్స్ నోట్ చేసుకుంటే మీరు ఆర్టికల్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ ప్లస్ నౌన్ ఎలాగో, ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఎలాగో, ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ నౌన్ కూడా అలానే. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ టాయ్. ఓకేనా అండి. సో ఇక్కడ టాయ్ అనేది నౌన్ అయితే బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, వెరీ అనేది యాడ్వర్బ్. సో ఏ అనేది ఆర్టికల్ కదా. సో వీటికి ముందు కూడా మనం ఆర్టికల్ అనేది మనం వాడచ్చు. సో ఇదొక కండిషన్ అండి, ఇట్ విల్ కమ్ అండర్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆర్టికల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాజ్, సో యాజ్, సో దట్. షీ ఈజ్ నాట్ సో హానెస్ట్ ఏ మ్యాన్ యాజ్ దట్ విమెన్. దిస్ ఈజ్ యాజ్ గుడ్ అ మూవీ యాజ్ దట్ వన్. సో ఇవి జస్ట్ నార్మల్గా అండి, అంత ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఆర్టికల్ ప్లస్ టూ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, టూ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ నౌన్. సో దీనికి మీనింగ్ ఏంటంటే, మనం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కండిషన్ అండి. ఇప్పుడు దిస్ ఈజ్ అ టూ హాట్ కప్ ఆఫ్ కాఫీ అంటే దీని మీనింగ్ ఏంటి, ఆర్టికల్ వచ్చిన దాని తర్వాత మనం టూ పెట్టచ్చు. దిస్ ఈజ్ టూ అ హాటర్ డే అని ఎప్పుడు అంటాము, యాడ్జెక్టివ్ వస్తే దాని ముందు టూ పెట్టాలి. ఆర్టికల్ వచ్చినప్పుడు కూడా, అంటే దీనికి ఇది ఎగ్జాంపుల్ అండి, దీనికి ఇది ఎగ్జాంపుల్. సో ఇది కొంచెం క్లియర్గా నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. చాలామందికి డౌట్ ఏంటంటే ద యూజెస్ ఆఫ్ ద, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూజెస్ ఆఫ్ ద అడుగుతారు చాలామంది, ద ఎక్కడెక్కడ వాడాలి, ఆ దాని ఆర్టికల్ ఎక్కడెక్కడ వస్తుంది అని. సో ద ప్లస్ సింగులర్ నౌన్ టు సే సంథింగ్ దట్ ఈస్ పర్టికులర్. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడండి, మా తమ్ముడు చాలా బెస్ట్ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు, మై బ్రదర్ ఈజ్ ద బెస్ట్ అంటాం. అలా ఇక్కడ చూడండి, మై బ్రదర్ హ్యాస్ ద కార్, ద కార్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే పర్టికులర్గా మీరు ఎలా చెప్తున్నారు, మా తమ్ముడికి ఒక కారు ఉంది, వాడుకున్న ఏంటి ఒక కారు ఉంది. సో ఆ కార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి దట్ పర్టికులర్ కార్ అని పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి కార్కి ముందు ద వాడచ్చు. నెక్స్ట్ ఐ మెట్ అ గర్ల్ ఆన్ రోడ్, ద గర్ల్ వాజ్ ఇన్ ద ట్రబుల్. నేను ఒక గర్ల్ని కలిసానండి రోడ్లో, ఆ గర్ల్ గురించి పర్టికులర్గా మీరు మాట్లాడాలన్నప్పుడు మీరు ద యూజ్ చేస్తారు.
సో ద గర్ల్ వాజ్ ఇన్ ద ట్రబుల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమ్ స్పెసిఫిక్ యూజెస్ ఆఫ్ ద గురించి చెప్తాము. నేమ్ ఆఫ్ ద జియోగ్రఫికల్ స్ట్రక్చర్ అండి. అంటే ద అనేది ఎప్పుడు నేమ్ ఆఫ్ ద జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ముందు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ముందు వాడతాం, చైన్స్ ముందు, వాటర్ బాడీస్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, డెజర్ట్స్, ఫారెస్ట్, బే ఆఫ్ బెంగాల్, గల్ఫ్, క్రియేటర్. సో ఇవి అన్నిటి ముందు మనం ద అనే వర్డ్ వాడతాము. ప్లీజ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మౌంటైన్స్ అంటే హిమాలయాస్ కదా, సో ద హిమాలయాస్ అంటారు. నెక్స్ట్ ద గంగా రివర్ కదండి, ద అరేబియన్ సీ కదా, ద పెసిఫిక్, ద ఇంగ్లీష్ ఛానల్, ద తార్, ద కలహరి, ద బే ఆఫ్ బెంగాల్, ద తాజ్ మహల్ అని అంటాం. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ చూసుకున్నట్టయితే దీనికి ఏంటి ఎక్సెప్షన్స్. సో ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఏంటంటే సింగిల్ మౌంటైన్స్కి మనకి రాదండి, మౌంటైన్ చైన్స్కి మాత్రమే. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సింగిల్ ఐలాండ్ రాదు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అయితే వస్తుంది. లక్షద్వీప్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్సా కాదు, కాబట్టి ద లక్షద్వీప్ అనేది రాదు. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏంటి మరి, అండమాన్స్. సో ద అండమాన్స్ అని మనం అండమాన్స్కి ముందు దా వాడచ్చు, లక్షద్వీప్కి ముందు దా వాడలేము. ఇక్కడ కూడా అంతే. హిమాలయస్ అంటే మౌంటైన్ చైన్స్, చాలా మౌంటైన్స్ కలిపితే మనం హిమాలయస్ అంటాం కదండి, కాబట్టి ద హిమాలయస్ అని చెప్తాము. ద ఈస్టర్న్ ఘాట్స్ అంటాము, ద వెస్టర్న్ ఘాట్స్ అంటాము. ఎందుకు, ఇవన్నీ మౌంటైన్స్, ఒక మౌంటైన్ కాదు. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఉందండి, అది ఒకటే, కాబట్టి ద మౌంట్ ఎవరెస్ట్ అని అనం, జస్ట్ మౌంట్ ఎవరెస్ట్. ఓకేనా, ఇది ఎక్సెప్షన్ అండి. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే కంట్రీ, స్టేట్, కాంటినెంట్కి అలాంటివి వచ్చినప్పుడు అసలు మనం ద అనేది వాడము. ద ఇండియా, ద మధ్యప్రదేశ్, ద ఏషియా అని మనం వాడము. ఎందుకు, ఇది కంట్రీ, ఇది స్టేట్, కాబట్టి కంట్రీకి స్టేట్కి ముందు మనం ద అనేది వాడము. నెక్స్ట్ ఇఫ్ కంట్రీ ప్లేస్ హ్యావ్ అ స్టోరీ ఆఫ్ ఫార్మేషన్, ఇప్పుడు ఆ కంట్రీ ఫార్మ్ అవ్వడానికి ఒక పెద్ద స్టోరీయే ఉందనుకోండి, అప్పుడు మనం ద అనేది వాడతాం. ఇప్పుడు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటాము, ఇవి ఎక్సెప్షన్ అండి, చాలా బాగా నోట్ చేసుకోవాలి. ద యూకే, ద యుఎస్ఎస్ఆర్ అని వాడతాము. ద పంజాబ్ అంటాం, ఎందుకంటే జనరల్గా పంజాబ్ అంటే యూనియన్ ఆఫ్ 5 rivers అంటాం కదండి, కాబట్టి ఇవి అన్నిటికీ ఇలాంటి వాటికి మాత్రం ద వస్తుంది. ఇది నోట్ చేసుకోవాలి, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్ ముందు కూడా మనం ద అనేది వాడతాం. ఎగ్జాంపుల్ ద మార్స్, ద జూపిటర్, ద సన్, ద మూన్, ఎక్సెట్రా. నెక్స్ట్ ద ప్లస్ నేమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏంటి, ఇప్పుడు ద యూపీఏ అని వాడతాం, ద యుఎన్ఓ అంటాము, ద సినిమా అంటాము, ద రైల్వేస్ అంటాము. సో ఇవి కూడా బాగా నోట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, అప్పుడు దానికి ముందు ఎప్పుడు ద మనం వాడమండి. ఇప్పుడు నువ్వు ఏ స్కూల్లో చదివామంటే ఐ స్టడీడ్ ఇన్ శ్రీ చైతన్య అంటాం, కానీ ద శ్రీ చైతన్య అని అనం కదండి. ఇప్పుడు నువ్వు ఏ కాలేజ్ అంటే నేను రఘు కాలేజ్లో చదువుతున్నాను అని అంటాం, కానీ ద రఘు కాలేజ్ అని అనం కదండి. సో ఇక్కడ కూడా అంతే. సో ఇలా మీరు రీకాల్ చేసుకుంటే ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. మై స్కూల్ నేమ్ ఇస్ ద సెయింట్ జావియర్ అనం కదండి, జస్ట్ సెయింట్ జావియర్. హీ రీడ్స్ ఇన్ ద ఢిల్లీ యూనివర్సిటీ కాదండి, హీ రీడ్స్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎక్సెప్షన్ చూసుకుందాం. కాలేజ్, యూనివర్సిటీ ఉంది, దానికి ముందు నౌన్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు ఇది ఉందండి, ద యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనొచ్చు. ద ఢిల్లీ యూనివర్సిటీ అని అనము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద ఢిల్లీ యూనివర్సిటీ అని అనము, ద యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటాం. ద కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనొచ్చు, కానీ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాలేజ్ అనే వర్డ్ మీరు యూజ్ చేశారు. ఈ టూ కూడా చాలా బాగా నోట్ చేసుకోండి, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రెస్ ఉందండి, ప్రెస్ దగ్గర మనం పక్కాగా ద వాడతాం, ఎందుకంటే ద హిందూ అంటామా, న్యూస్ పేపర్ ఉంది, ద ఏబీపీ న్యూస్ అంటామా, ద దనిక్ భాస్కర్ ప్రెస్ అంటామా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద ప్లస్ నేమ్ ఆఫ్ న్యూస్ పేపర్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, హోలీ బుక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి పర్టికులర్ పార్ట్ని. ద నేమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ద ఏబీపీ న్యూస్. అంటే ఎగ్జాంపుల్స్ చూడండి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా బికాస్ ఇట్స్ అ న్యూస్ పేపర్, ద హిందుస్థాన్ టైమ్స్ బికాస్ ఇట్స్ అ న్యూస్ పేపర్, ద గిటార్ బికాస్ ఇట్స్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ద రామాయణ,
బికాజ్ ఇట్స్ అ హోలీ బుక్ కదండి. ద ఖురాన్ అంటాము, ద హార్మోనియం అంటారు, చాలా ఇంపార్టెంట్. హార్మోనియం అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదండి, కాబట్టి అక్కడ మనం ద వాడతాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంట్రీ, ప్లేస్, స్టేట్కి మనకు నో ఆర్టికల్ మనకు తెలుసు. గేమ్, మంత్, డేకి కూడా మనం ఏమి వాడమండి. ఐ లవ్ ఇన్ ఇండియా, ఐ వాజ్ బోర్న్ ఇన్ జూన్, క్రికెట్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్, అంతే. ఇన్ కేస్ ఆఫ్ పర్టికులర్గా మనం చెప్తున్నప్పుడు అయితే ఎలాంటిది మనం అప్లై చేయము, ఎలాంటి రూల్ మనం అప్లై చేయము. సో క్రికెట్ ఈజ్ మై ఫేవరెట్. ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు జనరల్గా నేను ఏం చెప్పానండి, మంత్ అలాంటి వాటికి వాడద్దు అన్నా, గేమ్, మంత్, డేకి. కానీ మనం పర్టికులర్గా ఆ మంత్ గురించి చెప్తున్నప్పుడు మాత్రం మళ్ళీ ద అనేది వస్తుందండి. ఎలా అనుకున్నారు, ద జూన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ హాట్, ద జూన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అని వాడుతున్నాం కదంటే పర్టికులర్గా, సో అక్కడ ద వస్తుంది. అలానే ద క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇస్ మోస్ట్ వాచ్డ్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ మ్యాచ్ గురించి చెప్తున్నాం కాబట్టి అక్కడ మనం స్పోర్ట్ అయినా ద వస్తుంది. జనరల్గా రాదు, బట్ పర్టికులర్స్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి రూల్ అప్లై అవ్వదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే మ్యాన్ ఆర్ మ్యాన్ కైండ్ ఫర్ హోల్ హ్యూమన్ క్లాస్ అంటే మ్యాన్ అనేది జనరల్గా మ్యాన్కి ఎలాంటి ఆర్టికల్ రాదండి. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటే అందరి గురించి, ఇక్కడ మ్యాన్ అంటే ఒక మ్యాన్ గురించి చెప్పట్లే కదా, అందరు మ్యాన్ గురించి చెప్తున్నాం కదా. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అనేది యూనివర్సల్ ట్రూత్ లాగా. అలాంటప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ వాడం. కానీ ఐ సా ఎ మ్యాన్ హూ వాజ్ వెరీ చార్మింగ్ అంటే నేను ఒక అబ్బాయిని చూశాను, తను చాలా చార్మింగ్గా ఉన్నాడు అని అంటున్నా. అంటే పర్టికులర్గా ఆ అబ్బాయి గురించి చెప్తున్నప్పుడు మనం ద అనేది వాడతాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, పర్టికులర్స్ దగ్గర ఎలాంటి ఆర్టికల్స్ రూల్స్ రావు. ఓకేనండి, ఇది స్పెసిఫిక్ యూజెస్. ఇంకా నేను కలెక్ట్ చేసి మళ్ళీ స్పెసిఫిక్ యూజెస్ మిగతావి ఏమైనా ఉంటే నేను షార్ట్ ఫామ్ లైక్ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రిపేర్ విత్ మీ, నాతో పాటు మీరు కూడా SSC Steno 2025 ప్రిపేర్ అవ్వండి, నాతో పాటు క్రాక్ చేయండి. వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.